ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో చివరి పోరుకు సిద్ధమైంది. కాసేపట్లో ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఇప్పటికే మొన్న గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్ణుడి దెబ్బకు రద్దయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ కు వెళుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయినా ఎస్ఆర్హెచ్ కి పెద్ద నష్టమేమీ లేదు. ఇరు జట్లకి చెరో పాయింట్ కేటాయిస్తారు కాబట్టి అప్పుడు హైదరాబాద్ ఖాతాలోకి 15 పాయింట్లు వస్తాయి. అలా కూడా సన్ రైజర్స్ కి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దవకుండా హైదరాబాద్ గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి 2వ స్థానానికి ఎగ్గబాగుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం 4వ స్థానంలో ఉంటుంది. మరోవైపు కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ ఎలాగైనా మ్యాచ్ గెలిచి సీజన్ కు ముగింపు పలకాలని చూస్తోంది. 15 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్ 2లో నిలవాలంటే పంజాబ్ పై గెలిచి తీరాల్సిందే. దీంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా హైదరాబాద్ 2వ ప్లేస్ కు వెళుతుందా లేదా అని డిసైడ్ చేస్తాయి. క్వాలిఫైర్ 1 కు ఎస్ఆర్హెచ్ అర్హత సాధించాలంటే రాజస్థాన్ రాయల్స్ మీద కోల్కతా నైట్ రైడర్స్ ఖచ్చితంగా గెలవాల్సిందే. 19 పాయింట్లతో కేకేఆర్, 16 పాయింట్లతో రాజస్థాన్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరాయి. టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫైర్ 1 కు చేరుకుంటాయి. క్వాలిఫైర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడుతుంది. 3-4 స్థానాల్లో ఉన్న జట్లు ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. ఇక క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్లు టైటిల్ కోసం పోరాడతాయి. అందుకే టాప్ 2లో స్థానం కోసం ఎస్ఆర్హెచ్ గురిపెట్టింది. రైట్, ఐపీఎల్ 17 సీజన్ చాలా రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు ఆర్ఆర్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఆర్సీబీ జట్లు ఇప్పటికే చేరుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే పంజాబ్ మ్యాచ్ కూడా ఉండబోతోంది. మనతో పాటు విశ్లేషించేందుకు సీనియర్ విశ్లేషకులు, క్రికెట్ విశ్లేషకులు బి మోహన్ గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఉప్పల్ స్టేడియం దగ్గరికి వెళ్దాం. ఈ రోజు మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ ఉండబోతోంది ఉప్పల్ స్టేడియంలో. నిజంగా ఉప్పల్ స్టేడియం దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, ఇవన్నీ కూడా మనకి అప్డేట్ ఇచ్చేందుకు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, చివరి లీగ్ మ్యాచ్ హైదరాబాద్ సన్ రైజర్స్ ఆడడానికి సిద్ధమైందని చెప్పవచ్చు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరొకసారి హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పంజాబ్ టీంతో తలపడనుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఉప్పల్ స్టేడియానికి పోటెత్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ టీం 2 జట్లు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, అభిమానుల తాకిడి మాత్రం ఉప్పల్ స్టేడియానికి జోరుగా తాకిందని చెప్పవచ్చు. ఇక గత మ్యాచ్ ఏదైతే వర్షం కారణంగా హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ ఏదైతే రద్దయిందో ఆ మ్యాచ్తో కొంత అభిమానులు నిరాశ చెందినప్పుడు కూడా ఈసారి ఖచ్చితంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. అది కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే ఎండను సైతం లెక్క చేయకుండా క్రికెట్ స్టేడియానికి బారులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం మీద చాలా మంది అభిమానులు కూడా వస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం. ఈసారి మ్యాచ్ జరుగుతుందా ఈరోజు? గెలుస్తుంది, టాప్ 2లోకి వస్తుంది. చూడొచ్చు, ఇప్పటికే క్వాలిఫై అయినటువంటి హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఈసారి ఖచ్చితంగా విజయం సాధించి టాప్ 2లోకి వస్తుంది. ఇప్పటికి ఈరోజు మ్యాచ్ ఓడిపోయిన పాటు హైదరాబాద్ సన్ రైజర్స్ కి పెద్ద నష్టం లేదు. కానీ ఈ మ్యాచ్ ఎట్లాగైనా గెలిస్తే మాత్రం టాప్ 2లోకి రావాలి. మనం చూడొచ్చు, ఇప్పటికే పాయింట్ పట్టికలో కేకేఆర్ మొదటి స్థానంలో ఉంది 19 పాయింట్లతో. అదేవిధంగా ఆర్ఆర్ 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ 15 స్థానంలో ఉంది, 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఆర్సీబీ మనం సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ క్వాలిఫై అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. 14 పాయింట్ పట్టికలో 14 పాయింట్ సాధించిన ఆర్సీబీ ఇప్పుడు హైదరాబాద్ సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం పాయింట్ పట్టికలో 2వ స్థానంలో ఉంటుంది. అంటే క్వాలిఫై 2లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సునాయాసంగా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచేందుకు అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీంతో పాటు అదేవిధంగా పంజాబ్ టీం కూడా చివరి లీగ్లో ఎలాగైనా హైదరాబాద్ సన్ రైజర్స్ ఓడించాలని మరోవైపు పంజాబ్ టీం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు వస్తున్న పరిస్థితి. మరి చూడాలి, ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదిక
తాజాగా జరిగిన మ్యాచ్ మరి హైదరాబాద్ సన్ రైజర్స్ మరోసారి తన సత్తా చూపుతుందా అనేది దానిపై అభిమానులు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం ఓపెనర్స్ బ్యాట్స్మెన్ గా ఉన్నటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, మరోవైపు అదేవిధంగా హెడ్ కావచ్చు, ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. మరోవైపు బౌలర్స్ కమిన్సన్ కావచ్చు, నటరాజన్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, వీరు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎలాగైనా పంజాబ్ ని మట్టి కనిపించేందుకు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, ఉప్పల్ స్టేడియం వద్ద అయితే ఒక ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది. క్రికెట్ ప్రేమికులు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు. లాస్ట్ టైం ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మొదలు కాకముందే ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు మ్యాచ్ మీద చాలా గంపెడ ఆశలతో అయితే అభిమానులు స్టేడియంకు చేరుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం మనతో పాటు క్రికెట్ విశ్లేషకులు బి మోహన్ గారు ఉన్నారు. మరికాసేపట్లో ఇతర విశ్లేషకులు కూడా జాయిన్ కాబోతున్నారు. ముందుగా మోహన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మోహన్ గారు నమస్తే అండి. ఏ రకంగా చూడాలి? ఐపీఎల్ 17 సీజన్ వచ్చేసింది, ఆల్మోస్ట్ కొలిక్కు కూడా వచ్చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఈ ఐపీఎల్ సీజన్స్ ఏ రకంగా జరిగాయి? ఈ రోజు అంటే ఈ 17th సీజన్ ఏ రకంగా సాగుతోంది, ఏం చెప్తారు? డెఫినెట్లీ ఇది చాలా మంచి సీజన్ అండి. అండ్ చాలామంది టోటల్ ఇది స్పెక్టేటర్స్ చాలా మంది వచ్చారు ఈ మ్యాచెస్ చూడడానికి. అంటే 17th సీజన్ ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ సీజన్ చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి ఐపీఎల్ మ్యాచెస్లో ఆడేటప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ప్లేయర్స్ వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఆడవచ్చు. వాళ్ళు అంటే ఈ బేసిస్లో డెఫినెట్లీ ఒక మంచి ఛాన్స్ ఉన్నది. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కూడా చాలామంది యంగ్స్టర్స్ చాలా మంచి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ ఈరోజు మ్యాచ్ డెఫినెట్లీ సన్ రైజర్స్ డెఫినెట్లీ గెలుస్తారని నమ్మకం ఉన్నది. అండ్ అగేన్స్ట్ పంజాబ్ అంటే సెకండ్ ప్లేస్కి వస్తే డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. అండ్ స్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్లో యంగ్స్టర్స్ ఈవెన్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నది. అండ్ ఈ ప్లేయర్స్ యాటిట్యూడ్ అంటే గ్రౌండ్లో వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్పెక్టేటర్స్ కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అండ్ హోప్ఫుల్లీ ఒక మంచి మ్యాచ్ అని చూడవచ్చు ఈరోజు ఉప్పల్లో. అండ్ ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది టు క్వాలిఫై ఫర్ సెకండ్ ప్లేస్లో. రైట్, కొద్దిసేపటి పాటు మనతో పాటు జాయిన్ అయ్యారు రాకేష్ గారు, క్రికెట్ విశ్లేషకులు. రాకేష్ గారు, వెల్కమ్ అండి. హలో బలరామ్, హౌ ఆర్ యు? రైట్, ఐమ్ ఫైన్. ఎలా ఉంది ఓవరాల్గా ఈ సీజన్ గురించి ఏం చెప్తారు? గత సీజన్లో మీరు చూస్తూ వచ్చారు, ఈ సీజన్ గురించి ఏం చెప్తారు? ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఐపీఎల్ జరిగిన అన్ని సీజన్స్తో కంటే ఎక్కువ చూస్తే ఎక్కువ సిక్సెస్ వచ్చినాయి, అది ది బెస్ట్. అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 200s వచ్చినాయి. అండ్ ఐపీఎల్ హిస్టరీలోనే కాదు, వరల్డ్ T20 హిస్టరీలోనే ది హైయెస్ట్ స్కోర్ వచ్చింది, అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ వరుసగా 3-4 సార్లు 200 స్కోర్ చేశారు. ఒకనొక దశలో ఎవరైనా ప్లేయర్స్ డబుల్ సెంచరీ ఏమైనా స్కోర్ చేస్తారా అని కూడా అనిపించింది. అది కూడా సాధ్యమేనా అని అనిపించింది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి. అండ్ కొత్తగా చాలా మంది, ఇందాక మోహన్ గారు చెప్తున్నట్టు చాలా మంది యంగ్ ప్లేయర్స్ ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. ప్రతి సీజన్ లో ఒక కొత్త ప్లేయర్స్ అయితే చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్ గా చూస్తే క్రికెట్ హెస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా వెళ్ళిపోయింది. అండ్ పవర్ ప్లేలోనే వాళ్ళు 120-100+ రన్స్ స్కోర్ చేయడం మల్టిపుల్ టైమ్స్ కూడా చూసాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడైతే ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ చూసామో దాని తర్వాత వేరే టీమ్స్ కూడా అట్లాంటి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఇవ్వడం చూసాం. సో ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అంటాం కదా, అలా ఇట్ హెస్ బికమ్ ఎ ట్రెండ్ ప్రతి ఒక్క టీంకి. అండ్ ఇంకా నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, అదే ఒక ఫైనల్ అన్నట్టు అనిపించింది. అండ్ లాస్ట్ సీజన్ లో ఎవరైతే 29 రన్స్ ని డిఫెండ్ చేయలేకపోయిండో కేకేఆర్ కి అగేన్స్ట్ గా, రింకు సింగ్ తన ఓవర్ లో 5 6 కొట్టి యష్ దయాల్ కెరియరే అయిపోయింది అనుకున్న టైంలో లైఫ్ గివ్స్ యూ ది సెకండ్ ఛాన్స్ అంటారు కదా, అట్లా ఈ సీజన్ లో మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చింది. దట్ టు ధోని లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ ని డిఫెండ్ చేయడం, ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ ఎ మిరాకిల్ ఐ వుడ్ సే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా జరిగినాయి ఈ సీజన్ లో. ఒక్కటి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఈ సీజన్ లో సూపర్ ఓవర్ చూడలేదు. మాక్సిమం లాస్ట్ ఫ్యూ సీజన్స్ లో కంటిన్యూస్ గా అట్లీస్ట్ ఒక సూపర్ ఓవర్ చూసాం, బట్ ఈ సీజన్ లో అయితే ఒక సూపర్ ఓవర్ కూడా చూడలేదు. రైట్, అంటే నిన్నటి మ్యాచ్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి మోహన్ గారు, నిన్నటి మ్యాచ్ ఏ రకంగా ఉందనుకోవచ్చు? అంటే ఆర్సీపీ అనూహ్యంగా వచ్చింది అనుకోవచ్చా? అంటే రాకేష్ చెప్పినలాగా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. అంటే 18 runs తోటి వాళ్ళు గెలవాలా, బట్ 127 runs. సో ఇట్స్ అ వెరీ గుడ్ విక్టరీ. అంటే ఒక సిఎస్కే ఆ రన్ రేట్ వాళ్ళకి తెలుసు, ఇంత రన్ రేట్ మనం కొడితే మనం క్వాలిఫై అవ్వచ్చు, వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈవెన్ ఓడిపోతే కూడా వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో అట్లాంటి ఒక మంచి ఛాన్స్లో ఆర్సీబీ అండ్ సిఎస్కే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే.
బట్ ఒకటి ఏమంటే నేను ఆ రోజు మనం బౌలర్స్ని మన ఫీల్డర్స్ని అప్రిషియేట్ చేయాలి, ఎస్పెషల్లీ ఆర్సీబీ ప్లేయర్స్ని. వాళ్ళు డిఫెండ్ చేసినారు అండ్ డెఫినెట్లీ అప్రిసియేషన్ షుడ్ బి గివెన్ టు ది కెప్టెన్ అండ్ ఆల్సో ద టీమ్ మెంబర్. అంటే ఈ మ్యాచెస్ అంటే T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ రాకేష్ చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అవుతుందంటే ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ 3 బాగుండాలా. ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయింది అనుకో డెఫినెట్లీ దట్ టీమ్ విల్ బి ఆన్ ద లూజింగ్ ట్రెండ్. ఎందుకంటే ఆ బ్యాట్స్మెన్ ఏం చేస్తారు, ఆ ఫీల్డర్ దగ్గరనే కొట్టి వాళ్ళు రన్ తీసుకుంటారు. ఇట్లాంటి ఫీల్డింగ్, క్యాచింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండ్ డిస్ప్లే అండ్ మోర్ ఓవర్ క్యాప్టెన్ పెర్ఫార్మెన్స్ కూడా ఏ బౌలర్ని ఏ టైంలో తీసుకుని రావాలా ఇదన్నీ ఒక క్యాలిక్యులేటింగ్ ఎన్ని. అంటే చాలామంది క్యాప్టెన్స్ ఏం చేస్తారంటే ఈయన మంచి బౌలర్, ఈయనకి ఇవాళ బౌలింగ్ ఇస్తారు, ఆ బౌలరు బాగా చేయలేకపోతాడు, ఫస్ట్ సెకండ్ ఓవర్లో చేంజ్ చేస్తాడు. సో ఈ మైట్ బి ఎ గుడ్ బౌలర్ బట్ ఆన్ దట్ పర్టికులర్ డే ఈజ్ నాట్ అ గుడ్ బౌలర్. సో ఇట్లాంటి చేంజెస్ ఆఫ్ ది ప్లేయర్స్, చేంజెస్ ఆఫ్ ది ఫీల్డ్ సెట్. మిమ్మల్ని ఎవరు ఇంప్రెస్ చేశారు ఈ సీజన్ లో బౌలింగ్ బౌలర్స్ ఎవరు ఇంప్రెస్ చేశారు? నేనే bowlers are so many bowlers are there but one thing I really pick one bowler. Pick one bowler. Today's that's what I was saying to sir. Today's match, 4 matches is very important. Why? Because చాలా మంది నేను చెప్పినే కదా, చాలా మంది లీగ్ సిస్టంలో బాగా ఆడతారు కానీ నాకౌట్ స్టేజ్లో బాగా ఆడలేకపోతారు. సో ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ తోటి మనం డెఫినెట్లీ వాచ్ చేయాలా. గట్సీ ప్లేయర్, ఏ ప్లేయర్ గట్స్ ఉంటారో ఆయన డెఫినెట్లీ పెర్ఫార్మ్ చేస్తారు అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్సీ. రైట్, అంటే కెప్టెన్సీ అంటున్నారు, బెస్ట్ కెప్టెన్సీని మీరు ఎవరు అబ్జర్వ్ చేస్తారు ఈ సీజన్ ఓవరాల్ గా? వెరీ కూల్ కెప్టెన్ నాకు శాంసన్ చాలా లైక్ అయింది. ఎందుకంటే ఆయన వికెట్ కీపింగ్ చేసి ఆయన ఈజ్ నాట్ గెటింగ్ అప్సెట్, ఆయన ముఖంలో మనము చూడటం లేదు, అంటే ఈజ్ నాట్ టెన్షన్. సో ఈజ్ వెరీ కూల్ మైండెడ్ అండ్ హోప్ఫుల్ ఆయన సెలెక్ట్ అయ్యాడు ఇండియన్ టీమ్కి. ఆయన ఇండియన్ టీంలో కూడా మంచి పెర్ఫామ్ చేయాలా. అండ్ మోర్ ఓవర్ ఈ టోర్నమెంట్ చూసి చాలా మంది రాకేష్ ద గుడ్ ప్లేయర్. సో వై ఐఎమ్ టెల్లింగ్ ఇస్ దే కెన్ లెర్న్ మెనీ థింగ్స్ విచ్ మీరు ఆడేటప్పుడు అది నేర్చుకోవచ్చు. అంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ అంటే కాల్ ఉండాలి, కాల్ చేస్తే డెఫినెట్లీ ఆ రన్ తీసుకోవచ్చు. కాల్ బాగలేదనుకోండి రన్అట్ అవుతుంది, ఒక్క రన్అట్ కూడా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే ఈ టోర్నమెంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆర్ బీన్ ఇన్వెస్టెడ్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ గేమ్. అండ్ ఇంట్లో కూడా ఎక్కడ పోకుండా వాళ్ళు చూస్తున్నారంటే ఎవ్రీ బాల్, ఎవ్రీ సెకండ్ ఈజ్ అ టెన్షన్ మ్యాచ్. అంటే టెన్షన్ అంటే స్కోరింగ్ మ్యాచ్. T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్. సో సపోజ్ ఈ మ్యాచెస్ బాగా పెర్ఫార్మ్ చేస్తాం అనుకో, ఈ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద కంట్రీ. సో వీ కెన్ ఇంప్రూవ్ బై వాచింగ్ దిస్ గేమ్. రైట్, రాకేష్ గారు, అంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మీ అంచనాలు ఏ రకంగా ఉన్నాయి? SRH వర్సెస్ పంజాబ్ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఉండిపోతుంది. ఈ మ్యాచ్ ఎంత కీలకం అంటారు? పంజాబ్కి మనకు తెలిసిపోయింది, SRH ఉంది. SRH గెలిచినా, ఈ మ్యాచ్ జరిగినా జరగకపోయినా, గెలిచినా గెలకపోయినా ప్లే ఆఫ్స్కి అయితే రీచ్ అయిపోయింది. సో ఐ థింక్ సన్ రైజర్స్కి ఇది ఇంపార్టెంట్ గేమ్. డెఫినెట్గా ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యారు, బట్ వాళ్ళు ఉన్న పొజిషన్ నెంబర్ 3. అండ్ ఈరోజు కనుక పంజాబ్ కింగ్స్తో వాళ్ళు గెలిచారా ఇంకో 2 points వస్తాయి. ఇంకో 2 points వచ్చినా కూడా దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద నెక్స్ట్ మ్యాచ్. నెక్స్ట్ జరిగే KKR వర్సెస్ RR మ్యాచ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. అక్కడ కనుక RR ఓడిపోతే దెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్తో గెలిస్తే వాళ్ళకి సెకండ్ పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 1 and 2 పొజిషన్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ 1 and 2 ప్లే ఆఫ్స్లో ఆడినప్పుడు క్వాలిఫైర్లో ఒకవేళ ఓడిపోయినా కూడా ఇంకొక ఛాన్స్ ఉంటుంది వాళ్ళు ఫైనల్కి రీచ్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు రీచ్ 1 and 2 పొజిషన్. సో ఆపర్చునిటీ ఉంది. ఆన్ ది అదర్ సైడ్ మీరు పంజాబ్ని చూస్తే, పంజాబ్ ఒక లాస్ట్ ఫ్యూ సీజన్స్, మోస్ట్లీ ఐ థింక్ 10 seasons నుంచి ప్లే ఆఫ్స్కి రాలేదు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి చూస్తే వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ అన్నీ కూడా చాలా క్లోజ్గా వచ్చి ఓడిపోతున్నారు. అండ్ ఈ రోజు ఇంకొక డిసడ్వాంటేజ్ పంజాబ్ కింగ్స్కి ఏంటంటే వాళ్ళ టీంలో ఉన్న స్టాండింగ్ కెప్టెన్ శామ్ కరన్ అవైలబుల్గా లేడు, లివింగ్స్టన్ బ్యాక్ టు ద కంట్రీ, అండ్ ఇంకో 2 players కగ్గీసో రబాడా అవైలబుల్గా లేడు. సో ఇలా 4-5 ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ అవైలబుల్గా లేరు. వాళ్ళకు ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి, నాథన్ ఎలిస్ అండ్ ఇంకొక ఫారిన్ ప్లేయర్. సో అట్లా చూస్తే కొంచెం పంజాబ్ ఇబ్బందులే ఉంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ పంజాబ్కి ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ నథింగ్ టు లూజ్. ఈ మ్యాచ్తో వాళ్ళకి ఏది లేదు, జస్ట్ దట్ వాళ్ళు అలా వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. వాళ్ళు ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టి సన్ రైజర్స్ మ్యాచ్ గెలవకుండా చూడగలిగితే మాత్రమే వాళ్ళు ఏదైనా హ్యాపీగా ఓకే సాటిస్ఫైడ్గా టోర్నమెంట్ ఎండ్ చేసామనుకోవచ్చు.
బట్ సన్ రైజర్స్ కి మాత్రం డెఫినెట్ గా ఇంపార్టెంట్ గేమ్, వాళ్ళు ఖచ్చితంగా గెలవాలని చూస్తారు. రైట్, అంటే దేవుడి దయ వల్ల ఈరోజు మ్యాచ్ ఎటువంటి ఆటంకం లేకుండా, వర్షం ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మ్యాచ్ సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నాం. ఈరోజు మ్యాచ్ లో టాస్ ఎంత కీలకంగా ఉండబోతోంది? టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఫస్ట్ చూస్ చేస్తే బెటర్ అంటారా, బౌలింగ్ చూస్ చేస్తే బెటర్ అంటారా? అసలు ఈరోజు మ్యాచ్ స్కోర్స్ ఎంతవరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి? ఉప్పల్ పిచ్ ఏ రకంగా అనుకూలంగా ఉంటుంది? ఉప్పల్ ప్రతిసారి ఎక్కువ హై స్కోరింగ్ గేమ్, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఈ సీజన్ లోనూ చూసాం, మనం క్రెడిట్ కూడా మన పిచ్ క్యూరేటర్ చందుకి ఇవ్వాలి, ఎందుకంటే మంచి ఫ్రెండ్ వీరికి. ఇస్ అ వెరీ గుడ్ పిచ్ క్యూరేటర్. ఒక 4-5 టైమ్స్ తను బెస్ట్ క్యూరేటర్ అవార్డు కూడా తీసుకున్నాడు ఐపీఎల్ హిస్టరీలో. సో ఖచ్చితంగా ఎక్స్ప్లోజివ్ రన్స్ అయితే చూడొచ్చు, బట్ ఏంటంటే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు బాల్ కొద్దిగా మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే యూ నెవర్ నో. కొంచెం నిన్నటి మ్యాచ్ చూసిరు అనుకోండి, ఫస్ట్ 3 overs తర్వాత వర్షం పడిన తర్వాత ఆ నెక్స్ట్ 3 overs లో ఫస్ట్ 3 overs 33 runs ఉండే, ఆ తర్వాత నెక్స్ట్ 3 overs లో దే ఓన్లీ మేనేజ్ టు స్కోర్ ఓన్లీ 11 runs. సో బాల్ టర్న్ అయింది, బౌన్స్ అయింది, ఏంటి ఇంత టర్న్ వచ్చింది అనిపించింది. ఈ రోజు కూడా అలాంటి కండిషన్స్ ఉంటాయనంటే వెదర్ చేంజ్ అయిన కొద్దీ అలా బౌలర్స్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. అండ్ సన్ రైజర్స్ టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తేనే బెటర్ అనుకుంటే, ఎందుకంటే ఈ సీజన్ మొత్తం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వచ్చినాయి, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు టోటల్ని చేజ్ చేయడంలో విఫలమయ్యారు. సో టాస్ ఒకవేళ సన్ రైజర్స్ గెలిస్తే డెఫినెట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి చూస్ చేసుకుంటారు. అండ్ సన్ రైజర్స్ హిస్టరీ ట్రాక్ రికార్డ్ ఈ సీజన్లో పంజాబ్ కూడా చూసింది కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు సన్ రైజర్స్కి ఛాన్స్ ఇవ్వడం అని దే మే ఆల్సో చూస్ టు బ్యాట్ ఫస్ట్. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత నిజంగా ప్లే ఆఫ్స్ కు వెళ్ళిన 4 టీమ్స్ లో ఏది బలంగా ఉంది, ఏ టీం ఫైనల్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, ఏది విన్నింగ్ ఛాన్సెస్ తో ఎక్కువగా బలంగా ఉన్న టీం, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. IPL 17 సీజన్ కి సంబంధించి స్పెషల్ డిబేట్ లో మనం కంటిన్యూ అవుతున్నాం. మనతో పాటు బి మోహన్ గారు అలాగే రాకేష్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉన్నారు. మోహన్ గారు, ఇందాక మనకి రాకేష్ గారు చెప్పినట్టు ఈ రోజు SRH పంజాబ్ మ్యాచ్ గురించి చెప్పారు, అలాగే మరోవైపు RR KKR మ్యాచ్ కూడా ఈ రోజు ఉంది. ఈ రెండు RR KKR మ్యాచ్ ఎంత కీలకంగా కాబోతోంది? ఏ మ్యాచ్ గెలిచినా, ఏ మ్యాచ్ అంటే ఏ టీం గెలిచినా, ఏ టీం ఓడినా కూడా అది SRH మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది పాయింట్ల పట్టికకు సంబంధించి? అంటే ఇప్పుడు రాకేష్ చెప్పినలాగా ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది టీమ్. ఫస్ట్ 4లో రావాలంటే ఈ రోజు డెఫినెట్లీ SRH గెలవాలి. గెలిస్తే ఏమవుతుంది, ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ఏమవుతుంది, ఆ ఫస్ట్ సెకండ్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఇఫ్ దే లూజ్ దే హ్యావ్ ఛాన్స్ టు ప్లే అనదర్ మ్యాచ్. బట్ థర్డ్ అండ్ ఫోర్త్కి లేదు, అట్లా నాకౌట్ స్టేజ్లో వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. SRH షుడ్ విన్ అగేన్స్ట్ పంజాబ్ అండ్ కమ్ టు ఫస్ట్ అండ్ సెకండ్. సో దట్ ఈస్ వెరీ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ SRH ఎందుకు గెలవాలంటే దే షుడ్ కీప్ ద విన్నింగ్ మూమెంట్ కీప్ ఆన్ గోయింగ్. సో ఇట్లాంటి స్టేజ్లో పోతూనే ఉంటే ఏమవుతుంది, దే కెన్ ప్లే వెల్ ఇన్ నాకౌట్ స్టేజ్ ఆల్సో. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పంజాబ్ టీం వాళ్ళు ఓడిపోతే గెలిస్తే వాళ్ళకి ఏం లాభం లేదు. బట్ వీళ్ళకి లాభం ఎట్లా ఉన్నదంటే ఆ ఫామ్లో వస్తుంది. ఒక ప్లేయర్ ఫామ్లో వచ్చినాక డెఫినెట్ నాకౌట్ స్టేజ్లో కూడా ఆయన కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అండ్ చాలామంది ఈయన చెప్పినలాగా చాలామంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఈవెన్ ఫ్రమ్ బోత్ ది టీమ్స్. బట్ ఒక పెర్ఫార్మెన్స్ వైజ్ ఏమవుతుందంటే ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అవుతుందంటే ఫర్ ద పాయింట్ సిస్టమ్, దట్ ఈస్ ఫస్ట్ సెకండ్. అండ్ ఫస్ట్ సెకండ్లో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది క్యాప్టెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వాళ్ళ ఫీల్డ్ ప్లేస్మెంటు ఇంకా చేంజెస్ చేయకుండా స్ట్రాంగ్ టీమ్ చేయాలి. అంటే కొందరు టీం చేస్తారు అంటే మనం క్వాలిఫై అయిపోయినని రిజర్వ్ ప్లేస్ కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. కానీ SRH వచ్చి బెస్ట్ టీమ్ ఈరోజు ఆడాలా, బెస్ట్ టీమ్ పంజాబ్ని ఓడిపించి ఫస్ట్ సెకండ్లో వచ్చి దే హ్యావ్ ఎ ఛాన్స్ టు ఫస్ట్ సెకండ్ ఆడినాక ఒక ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ నా దృష్టిలో డెఫినెట్లీ హైదరాబాద్ క్రికెట్ కమిటీని అప్రిషియేట్ చేయాలా, చంద్రశేఖర్ అప్రిషియేట్ చేయాలా. అండ్ రాకేష్ చెప్పినలాగా చంద్రశేఖర్ హస్ డన్ అ వండర్ఫుల్ వర్క్ కీపింగ్ ద వికెట్ పర్ఫెక్ట్. అది చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది మీరు వేరే గ్రౌండ్స్లో పోతే లేదా దే టేక్ ఇట్ వెరీ ఈజీ. దే డోంట్ నో అబౌట్ ది గ్రౌండ్ కండిషన్స్. బట్ హైదరాబాద్ క్రికెట్ వి డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలా, ఎస్పెషల్లీ దేవరాజ్ అండ్ CJ. all are very well experienced. And ఈరోజు మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ SRH. రైట్ మోహన్ గారు, రాకేష్ గారు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే అండి.
నమస్తే అండి. రైట్, ఐపీఎల్ 17 సీజన్ ఏ రకంగా సాగుతుంది అంటారు? ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి 4 జట్లు వెళ్ళాయి. ఆ జట్ల పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది ఓవరాల్ గా ఈ సీజన్ లో? ఏం చెప్తారు మీరు? ఈసారి చాలా ఎక్సైటింగ్ గా జరిగిందండి. అంటే స్టార్టింగ్ నుంచి బాగా పర్ఫామ్ చేస్తున్న కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ తో పాటు ఒక స్టేజ్ లో ఏమాత్రం హోప్స్ లేకుండా బాటమ్ ఆఫ్ ది టేబుల్ లో ఉన్న ఆర్సీబీ కంబ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది ఈ సీజన్ లో హైలైట్ గా చెప్పుకోవాలి. గతంలో కూడా కొన్ని టీమ్స్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ నుంచి తేరుకుని పైకి వచ్చాయి, కానీ ఇది మాత్రం ఒక ఇన్క్రెడిబుల్ అండ్ ఫెంటాస్టిక్ కంబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే 6 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత నోబడీ గేవ్ దమ్ ఎ ఛాన్స్, కానీ ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళు మళ్ళీ వరుసగా 6 మ్యాచ్లు గెలవడం, అవి కూడా గ్రాండ్ స్టైల్లో గెలవడం. ఎందుకంటే వాళ్ళు 6 మ్యాచ్లు ఎలా గెలిచారంటే మంచి మార్జిన్ ఆఫ్ విక్టరీతో గెలిచారు. గెలవబెట్టి వాళ్ళ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ అయింది. సో ఆ రకంగా వాళ్ళు అందరినీ దాటుకొని ముందు ఫ్యాన్సీ టీమ్స్ అన్నిటిని దాటుకొని 5 టైమ్ ఛాంపియన్స్ ఇద్దరు ముంబై అండ్ సిఎస్కే లాంటి టీమ్స్ కూడా దాటుకొని ఐ థింక్ దే హావ్ రీచ్ ద ప్లే ఆఫ్స్. వెంకటేష్ గారు, అంటే ఈ ప్లే ఆఫ్స్ కి వచ్చిన 4 టీమ్స్ మీరు చూస్తూ ఉన్నారు, వాటి పెర్ఫార్మెన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందులో బలంగా ఉన్న టీమ్స్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే సహజంగా లీగ్ దశలో ఉన్నప్పుడు టీమ్స్ బలంగా ఉంటాయి, పెర్ఫార్మెన్స్ బలంగా ఉంటాయి, కానీ ఫైనల్స్ కి వస్తున్నప్పటికీ కొంత బలహీన పడుతుంటాయి, కొంత ప్రెషర్ కూడా ఫీల్ అవుతూ ఉంటాయి. అలా మీరు ఆ రకంగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏం చెప్తారు? ఈ 4 టీమ్స్ లో ఏది ఫైనల్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్న టీమ్స్ అంటే ఏం చెప్తారు? అంటే మనం ఇలాంటి లాంగ్ టోర్నమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తాం, పీకింగ్ ఎట్ ద రైట్ టైం. ఓకే, మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు మొదట్లో వరుసగా మ్యాచ్లు గెలిచారు, టేబుల్లో టాప్ గా ఉన్నారు. సో వాళ్ళకి తిరుగులేదు అనుకున్న స్టేజ్ లో వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. అతి కష్టం మీద ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్ లో నిలబడ్డారు. ఈ రోజు కూడా వాళ్ళకి ఈ రోజు మ్యాచ్ జరిగితే తప్ప వాళ్ళకి సెకండ్ ప్లేస్ వస్తుందో థర్డ్ ప్లేస్ వస్తుందో తెలియదు. ఒకప్పుడు చాలా చాలా కంఫర్టబుల్ గా కనిపించిన టీం అది. సో దే పీక్ టూ ఎర్లీ. కానీ పీకింగ్ ఎట్ ద రైట్ టైం అంటే దానికి ఎగ్జాంపుల్ మన ఆర్సీబీ. వాళ్ళు మొదట్లో కాస్త డీలా పడిన తర్వాత బ్రహ్మాండంగా పుంజుకొని రైట్ టైంలో బ్రహ్మాండమైన ఫామ్ లోకి వచ్చారు. సో ఆర్ఆర్ అంత బలంగా మనకు కనబడట్లేదు, బట్ అన్నిటికంటే టేబుల్ టాపర్ గా ఉన్న కేకేఆర్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్త్, వాళ్ళకున్న ఆల్రౌండర్స్, డెప్త్ ఇన్ బ్యాటింగ్. ఎందుకంటే సంబడి లైక్ రమణ్ దీప్ సింగ్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8, వాళ్ళకి విపరీతమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది. బౌలింగ్ లో వెరైటీ ఉంది, మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి పేస్ బౌలర్స్ ఉన్నారు, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. సో వాళ్ళకి అన్ని దే ఆర్ సర్వ్డ్ వెల్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. సో వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది, బట్ వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా మోస్ట్లీ కన్ఫైన్ టు దేర్ బ్యాటింగ్. బౌలింగ్ లో కూడా ఇప్పుడు భువి కానీ ప్యాట్ కమిన్స్, నటరాజన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ కొంత బౌలింగ్ లో వాళ్ళకి కొంత వీక్ లింక్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో మనకి బేసిక్ ఏంటంటే కేకేఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆర్ఆర్ మొదట్లో ఉన్నంత స్ట్రాంగ్ గా మీరు అన్నట్టుగా లీగ్ స్టేజ్ లో ఉన్నంత స్ట్రాంగ్ గా ప్లే ఆఫ్స్ లోకి వెళ్ళట్లేదేమో, వాళ్ళు కాస్త వీక్ గా అనిపిస్తున్నారు. మిగతా ఈ 3 టీమ్స్ మధ్యలోనే మరి మనకి ట్రోఫీ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఆర్సీబీ ఇంత బాగా ఆడిన తర్వాత మరి వాళ్ళ కళ 17 సీజన్లుగా ఉన్న వాళ్ళ కళ నిజమయ్యే ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది. రైట్. మోహన్ గారు, మీరేం చెప్తారు? అంటే ఓవరాల్గా ఈ ప్లే ఆఫ్స్కు రీచ్ అయిన ఈ 4 టీమ్స్ పెర్ఫార్మెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఈ మ్యాచెస్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటారు? ఫైనల్కి రీచ్ అవ్వే టీమ్స్ అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ కేకేఆర్ విల్ బి ది ఫస్ట్ అండి. సో ఈ రోజు మ్యాచ్ డెఫినెట్లీ గెలిస్తే ఎస్ఆర్హెచ్ విల్ కమ్ ఇన్ టు సెకండ్ పొజిషన్, అండ్ డెఫినెట్లీ దెన్ ది అదర్ టీమ్స్ ఆర్ దేర్. RCB is there, so they can have a good chance. Okay. నా ఉద్దేశం అంటే ఈ మ్యాచ్ కాదండి, ఈ మ్యాచ్ నుంచి మీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. మీరు క్వాలిఫై రౌండ్స్లో మీరు ఫెయిల్ అవుతే కూడా దట్స్ డిఫరెంట్, బట్ ఈ మ్యాచ్ నుంచి మీరు పెర్ఫార్మ్ చేస్తూనే వస్తే ఈ క్వాలిఫైయింగ్ ఫస్ట్ 4 టీమ్స్లో డెఫినెట్లీ వాళ్ళు చూసి ఆడతారు వాళ్ళు. So definitely it's a very good position for upcoming players. అంటే చాలా మంది ప్లేయర్స్ కూడా ఇండియన్ టీంలో చాలా దగ్గర వచ్చి వాళ్ళు దే కుడ్ నాట్ గెట్ సెలెక్టెడ్ లైక్ రింకు సింగ్ అండ్ ఆల్. బట్ ఈ ఐపీఎల్ ఆడినాక
వాళ్ళ స్టేట్లో ఆడేటప్పుడు T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ అవుతుంది. ఓకే, అక్కడ వాళ్ళకి చాలా పెర్ఫార్మెన్స్ వాళ్ళు చూపెట్టి డెఫినెట్లీ వాళ్ళు ఇండియన్ టీంలో ఫ్యూచర్లో ఉన్న ఛాన్సెస్ ఉన్నది. బట్ టూరింగ్ అబ్రాడ్ అంటే ఫారిన్ టూర్లో మనం పోటప్పుడు అక్కడ కండిషన్స్ ఓకే, డిఫరెంట్ టైప్ ఉంటుంది, నీ టెంపరమెంట్ డిఫరెంట్ ఉంటుంది, నీ ది వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఆల్సో. అంటే చాలామంది కొన్ని ఫుడ్ తీసుకుని అప్సెట్గా అవుతారు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ది అప్కమింగ్ ప్లేయర్స్ షుడ్ బి ఏ కాంపిటీటర్ ఫర్ సీనియర్ ప్లేయర్స్. రైట్. అంటే మోహన్ గారు, అంటే ఈ 4 టీమ్స్ ఏవైతే ఉన్నారో ఆర్ఆర్, కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, వీటిల్లో బలాబలాలు మీరు చెప్పండి, బలహీనతల గురించి రాకేష్ గారు చెప్తారు. బలబలాలు ఏం చెప్తారు? KKR is very good. All-round performance ఉన్నది. And definitely they can, Shreyas Iyer is a very good captain also. Okay. So they have a combination of manchi bowling and batting. And captain performance చేస్తే ఏమవుతుంది, ఒక పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తారు. ఓకే, సో ఒక్క పార్ట్నర్షిప్ కూడా డెవలప్ అయిందనుకో, దే కెన్ గెట్ 180-200+ రన్స్. అది ఇంపార్టెంట్. సో సపోజ్ ఒక ప్లేయర్ అవుట్ అయిపోయాడు అనుకో, మంచి ప్లేయర్ అవుట్ అయినా, నేను పార్ట్నర్షిప్ ఇస్తా అండ్ రన్నింగ్ విత్ వికెట్స్ కాల్ చేసుకుని మనం వీ కెన్ బేక్ బిగ్ స్కోర్. అండ్ ఎవ్రీ మ్యాచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటే నాకౌట్ స్టేజ్ వచ్చాడు. నాకౌట్ స్టేజ్ యూ హ్యావ్ టు ప్లే వెల్ అండ్ ఆల్సో యువర్ టెంపర్మెంట్ కౌంట్స్ ఎ లాట్. అది చాలా ఇంపార్టెంట్. రైట్. రాకేష్ గారు, అంటే ఈ ప్లేయర్స్కి రీచ్ అయిన ఈ 4 టీంలో బలహీనతలు ఏం చెప్తారు మీరు? సన్ రైజర్స్ విషయానికి వస్తే మనం రీసెంట్గానే చెప్పుకున్నాం, హిస్టరీ అంతా చూస్తే లైక్ లాస్ట్ 4-5 సీజన్స్ చూస్తే వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉండే. బట్ ఈసారి అదంతా రివర్స్ అయిపోయింది. వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ స్ట్రాంగ్గా ఉంది అండ్ వాళ్ళు ఎక్కువగా ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓపెనర్స్ అవుట్ అయ్యారా, ఆ తర్వాత అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు. ఎయిడెన్ మార్కర్ని కూడా వాళ్ళు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో సన్ రైజర్స్ విషయానికి వస్తే ఎక్కువగా వాళ్ళ టాప్ ఆర్డర్ మీద ఆధారపడి ఉంటుంది, అదొక బలహీనత. కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్లో మీరు కేకేఆర్ టీం చూసినా కూడా కొంచెం మిడిల్లో కొన్నిసార్లు ఇబ్బంది పడ్డది. మీరు కొన్ని మ్యాచెస్ చూస్తే వాళ్ళు ఓడిపోయిన మ్యాచెస్ 3 or 4 మ్యాచెస్ చూస్తే కొంచెం మిడిల్లో ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి కూడా అదే బలహీనత. ఇంకా ఆర్ఆర్ విషయానికి వస్తే ఫస్ట్లో వాళ్ళ టీం ఉన్నంత స్ట్రాంగ్గా, వాళ్ళ టీం ఉన్నంత సార్టెడ్ అవుట్గా అన్ని రంగాల్లో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ ఉన్న టీం అది ఉండే. కానీ స్లోగా ఎప్పుడైతే వాళ్ళు మ్యాచెస్ ఓడిపోవడం స్టార్ట్ అయిందో వాళ్ళ బలహీనతలు కూడా బయటపడ్డాయి. యశస్వి జైస్వాల్ ఒక సెంచరీ చేశాడు, తను కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే అశ్విన్ కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు, వికెట్స్ కూడా చాలా తక్కువగా తీసుకున్నాడు. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే ఫస్ట్లో అన్ని ఓడిపోతూ వచ్చారు, ఈ తర్వాత 6 మ్యాచెస్ గెలిచారు. ఇప్పుడు చూస్తే అసలు వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే బౌలింగ్ యూనిట్ చాలా వీక్గా కనిపించింది, ఇప్పటికి కూడా బౌలింగ్ వీక్గానే కనిపించింది. నిన్న చూస్తే లాకీ ఫర్గ్యూసన్ అనుకున్నంత బౌలింగ్ రాలేదు. ఎస్, కపుల్ ఆఫ్ బాల్స్ తన చేతుల్లో నుంచి జారిపోయి అవి బీమర్స్ లాగా వెళ్ళినాయి. దయాల్ అయితే చాలా పర్ఫెక్ట్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఐ థింక్ వీక్నెస్ విషయానికి వస్తే ఆర్సీబీకి ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న విధానం చూస్తే వాళ్ళు దీంట్లో వీక్ ఉన్నారు అని చెప్పడానికి లేదు. డూప్లెసీ ఈజ్ ప్లేయింగ్ వెల్, కోహ్లీ చాలా బాగా ఆడుతున్నారు. సో ఐ థింక్ కొంచెం అలా అంతే తప్ప పెద్దగా వీక్నెస్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఆ విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. రైట్. మోహన్ గారు, సహజంగా ఏదైనా మ్యాచెస్ మనం ఐపీఎల్ సీజన్ స్టార్టింగ్ నుండి చూస్తే లీగ్ దశలో ఉన్నప్పటికీ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చాలా హైలో ఉంటుంది. అదే టీమ్స్ నుంచి ప్లేయర్స్ మళ్ళీ ఫైనల్స్కి వచ్చేసినప్పటికీ కొంత డౌన్ ఉంటుంది, అప్ నుంచి డౌన్కి వస్తూ ఉంటారు. ఎందుకు ఆ చేంజెస్ ఎందుకు కనిపిస్తూ ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతం ఈ IPL 17 సీజన్లో అటువంటి ప్లేయర్స్ మీరు ఏమైనా గమనించారా? అంటే ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉన్న ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? కొంత ఫైనల్కి వచ్చినప్పటికీ కొంత తగ్గి పెర్ఫార్మెన్స్ చూపించే ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? అంటే ఏ ప్లేయరు ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయినరో ఆయన పెర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. అండ్ కొందరు ప్లేయర్స్ లీగ్ ఫార్మాట్లో బాగా పెర్ఫార్మ్ చేసినాక సో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ పైన ఉంటుంది. కానీ చాలామంది గట్సీ ప్లేయర్ నాకౌట్ స్టేజ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేస్తారు. అండ్ అప్కమింగ్ ప్లేయర్స్ వచ్చి ఒక మంచి పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తే డెఫినెట్లీ ఇప్పుడు దే కెన్ డెఫినెట్లీ ప్లే వెల్. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ బాగానే ఉండే, కానీ కొన్ని మ్యాచెస్ తర్వాత ఆయన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ తోటి చాలా ఇండియన్ టీంలోకి ఆయన సెలెక్ట్ అయ్యాడు. సో అండ్ ఆల్సో నవీన్ రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ అప్కమింగ్ ప్లేయర్. ఆయన ఫ్యూచర్ ప్లేయర్స్ ఉన్నారు. T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్లో చూసినాక ఈ షుడ్ బి ఏబుల్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ అ టెస్ట్ ప్లేయర్.
ఓకే T20 ఫార్మాట్ 50 ఓవర్స్ మ్యాచెస్లో కూడా మీరు బాగా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ టెస్ట్ ప్లేయర్కి వాళ్ళ కంట్రీలో ఒక మంచి పేరు వస్తుంది. టెస్ట్ ప్లేయర్ ఇస్ ఆల్వేస్ కౌంటెడ్ యాజ్ అ బెటర్ ప్లేయర్ ఇన్ దట్ ఫార్మాట్ ఆఫ్ గేమ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ రోజు మ్యాచ్ డెఫినెట్లీ SRH విల్ డెఫినెట్లీ ప్లే వెల్ అండ్ ఆల్సో ట్రై టు పెర్ఫామ్ వెల్. అది చాలా ఇంపార్టెంట్ అండి. And they have Washington Sundar also. Okay. He's upcoming player for their place. But Nitish Kumar Reddy is a very good batsman. ఆయన పెర్ఫార్మెన్స్ పైన ఉంటుంది. ఈ మ్యాచ్ అక్కడ డెఫినెట్లీ ఆయన పెర్ఫార్మ్ చేసిన అనుకోండి నాకౌట్ స్టైల్లోకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఓకే See, keeping the form, maintaining the form is very important. So it all depends upon the captain. అండ్ ఒక్క బ్యాటింగ్ ఆర్డర్ మనం దీంట్లో పర్ఫెక్ట్గా వాళ్ళు క్యాల్కులేషన్తో పోతారు. కానీ సపోజ్ వికెట్ పడ్డది అనుకోండి, సో ది సూటబుల్ బ్యాట్స్మెన్ విల్ గో అప్ అండ్ ఆల్సో ది మెయిన్ బ్యాట్స్మెన్ విల్ కమ్ టు ద బ్యాటింగ్ ఆర్డర్ లోవర్ డౌన్. లాస్ట్ 5 ఈవెన్ రాకేష్ విల్ అగ్రీ, ఒక 6-7 ఓవర్స్ ఉంటారు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అక్కడ ఆడతాడు. అంటే బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో T20 ఫార్మాట్లో ఆ ఛాన్సెస్ ఉన్నది. కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టాస్ అండి, హౌ యూ ఎలెక్ట్ టు బ్యాట్ ఆర్ బౌల్ అండ్ అకార్డింగ్ టు దట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. రైట్. వెంకటేష్ గారు, ఓవరాల్గా IPL 17 సీజన్ మొత్తం కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక మీద జరగబోయే మ్యాచెస్ ఏ రకంగా ఉండబోతున్నాయని మీ అంచనా ఉంది? SRH ఇప్పటి వరకు రచించిన వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఇక మీద ఎటువంటి ప్లాన్తో వెళ్ళాలంటారు మ్యాచెస్లోకి? ఇంకా రిమైనింగ్ మ్యాచెస్ అంటే ఇంకా ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండి అన్ని టీమ్స్ కూడా. ఎందుకంటే ఈ రోజు జరగబోయే లాస్ట్ 2 లీగ్ మ్యాచెస్ తర్వాత విల్ గోయింగ్ టు ద ప్లే ఆఫ్ సినరీలో మీకు ప్రతి మూమెంట్ ప్రతి డెలివరీ కూడా ఇంపార్టెంట్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇంకా SRH విషయానికి వస్తే SRH చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అంటే వాళ్ళు 250+ స్కోర్స్ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో తడబడ్డం మనం చూసాం కపుల్ ఆఫ్ అకేషన్స్. అంటే వాళ్ళు ఎంత పెద్ద స్కోర్ చేసినా కూడా వాళ్ళకున్న బౌలింగ్ రిసోర్సెస్ తో ఆ స్కోర్ ని డిఫెండ్ చేసుకోవడం అనేది కష్టంగా కనిపించింది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తేనే దే ఆర్ లుకింగ్ గుడ్, సెకండ్ బ్యాటింగ్ చేసి చేజింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు తడబడుతున్నారు. సో వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ 230, 250 స్కోర్ కానీ బోర్డు మీద పెడితే ఆ స్కోర్ బోర్డ్ ప్రెషర్ తో అవుట్ చేస్తున్నారు తప్ప అపోజిషన్ ని. వాళ్ళ బౌలింగ్ లో అంత పదును మనకు కనబడలేదు. లక్కీలీ ఏంటంటే ఆఫ్ లేట్ భువనేశ్వర్ కుమార్ క్లిక్ అయ్యాడు. లాస్ట్ 4 మ్యాచెస్ లో పిక్డ్ అప్ 7 వికెట్స్. అంతకుముందు చాలా తక్కువ వికెట్లు వచ్చాయి, కానీ పవర్ ప్లేలో ఇప్పుడు వికెట్స్ తీస్తున్నాడు ఫ్రీక్వెంట్ గా. అది కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఫస్ట్ లో బాగా ఆడిన నటరాజన్ ఫామ్ ఇప్పుడు కొద్దిగా డిప్ అయింది. ప్యాట్ కమిన్స్ ఇస్ డూయింగ్ వెల్, కీలకమైన వికెట్స్ తీస్తున్నారు, కానీ అతను కూడా సమ్ టైమ్స్ ఈస్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. ఇక వాళ్ళ రిమైనింగ్ బౌలర్స్, వాళ్ళ స్పిన్నర్స్ కానీ జయదేవ్ ఉనాడ్కర్ లాంటి పేసర్స్ కానీ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్లెంటీ, బౌల్ అండ్ రన్స్ ఇచ్చేస్తారు. సో వాళ్ళకి బౌలింగ్ లో కొంత వీక్నెస్ ఉంది. ఫుల్ కోటా వేయగల బౌలర్స్ మరి ముగ్గురే కనిపిస్తుంది, ప్యాట్ కమిన్స్, భువి అండ్ నటరాజన్. సో వాళ్ళకున్న వీక్నెస్ అంతా కూడా బౌలింగ్ లో ఉంది. బ్యాటింగ్ లో వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే 3-4 మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఓవరాల్ గా డెప్త్ కూడా ఉన్నది. పీపుల్ లైక్ అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళు కమింగ్ డౌన్ ది ఆర్డర్. బ్యాటింగ్ లో వాళ్ళకి ప్రాబ్లం లేదు, బౌలింగ్ విషయంలో వాళ్ళు కొంత కవర్ చేసుకోవాలి. ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఒక స్పిన్నర్ ని తీసుకొచ్చారు. వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్, మార్క్రమ్ లాంటి బ్యాట్స్మెన్ ని తీసుకోకుండా వాళ్ళు విజయకాంత్ వియస్కాంత్ అని ఒక శ్రీలంకన్ లెగ్ స్పిన్నర్ ని అతను లాస్ట్ మ్యాచ్ లో ఆడించారు. పర్లేదు, ఈ వికెట్స్ పిక్ చేయకపోయినా అతను ఈ లుక్డ్ గుడ్. అతను మంచి గుగ్లీ ఉంది, మంచి లెగ్ బ్రేక్ ఉంది, ఈస్ టర్నింగ్ ద బాల్. సో అతను కొంతవరకు ఆ లోటు స్పిన్ బౌలింగ్ లో వీళ్ళకున్న పర్టికులర్ వీక్నెస్. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ IPL లో పిచెస్ స్లో డౌన్ అయిన తర్వాత స్పిన్నర్స్ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పర్చేస్. ఆ నేపథ్యంలో ఒక మంచి స్పిన్నర్ మీ టీంలో ఉండాలి. షాబాజ్ కానీ మిగతా పార్ట్ టైం స్పిన్నర్స్ కానీ పెద్దగా వాళ్ళకి ఎఫెక్టివ్ గా లేరు. మార్కండే కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఐ థింక్ వియస్కాంత్ గనక పర్ఫామ్ చేస్తే ఈ క్రూషియల్ స్టేజ్ లో వాళ్ళకి స్పిన్ బౌలింగ్ లో ఉన్న ఇబ్బందులు తీరుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. రాకేష్ గారు, అంటే ఫైనల్స్కి రీచ్ అవ్వగలిగే టీమ్స్ అంటే ఏం చెప్తారు? ఎటువంటి గేమ్ ప్లాన్ ఉండాలంటారు? ఎలాగ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటారు? ఇట్స్ వెరీ సింపుల్, నాకౌట్.
ఖచ్చితంగా గెలవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇలాంటి సిచ్యువేషన్లో. ఎస్పెషల్లీ ఒకవేళ సన్ రైజర్స్ కనుక థర్డ్ పొజిషన్లోనే ఉంటే, ఒకవేళ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఫస్ట్ మ్యాచ్ పంజాబ్తో గెలిచినా కూడా దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద సెకండ్ మ్యాచ్, ఈరోజు జరిగే రెండో మ్యాచ్. సో థర్డ్ పొజిషన్లో ఉంటే ఇంకా ఆప్షన్ లేదు, ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇందాక ఇద్దరు మోహన్ గారు వెంకటేష్ గారు చెప్తున్నట్టు ఆ వీక్నెస్ క్లియర్గా కనిపించింది. అండ్ మీరు 200+ స్కోర్ చేసినా కూడా డిఫెండ్ చేయలేకపోతున్నారంటే బౌలింగ్ యూనిట్ చాలా వీక్గానే కనిపిస్తుంది. ఎస్పెషలీ స్పిన్నర్స్ చాలా వీక్గా ఉన్నారు. మీరు వేరే టీమ్స్ తీసుకోండి, కేకేఆర్లో వాళ్ళ స్పిన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు. అండ్ మీరు వేరేజ్ మన ది అదర్ టీమ్ మన ఆర్ఆర్ తీసుకున్నా కూడా యూజీ చహల్ అండ్ అశ్విన్ వికెట్స్ తీయకపోయినప్పటికీ కూడా ఈ రన్స్ కొంచెం కంటైన్ చేసిన అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఆపోజిట్లో ఉండే బ్యాటర్ కూడా ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు. సన్ రైజర్స్ విషయానికి వస్తే అది డెఫినెట్గా ఇబ్బందిగానే ఉంది. జస్ట్ సింపుల్, వాళ్ళకి టాస్ అనేది క్రూషియల్ అవుతుంది సన్ రైజర్స్కి. ఎందుకంటే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఇద్దరు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం ఇంకా వాళ్ళని ఆపడానికి ఎవరి తరం కాదు. వేరే విషయానికి వస్తే కేకేఆర్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, సిట్టింగ్ అట్ ద టాప్ టేబుల్ పాయింట్లో. అండ్ మంచి స్ట్రాంగ్ యూనిట్ ఉంది, పర్ఫెక్ట్గా ఆడుతున్నారు, మంచి మెంటర్ ఉన్నాడు అండ్ మంచి క్యాప్టెన్ ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. అండ్ దానికి తగ్గట్టు స్పెషల్లీ ఆ వెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రే రసెల్ ఇద్దరు కూడా బ్యాట్ అండ్ బాల్తో. జనరలీ మనం ఏదో ఒక డిపార్ట్మెంట్లో చక్కగా చూస్తాం ఆండ్రే రసెల్, బట్ ఈ సీజన్లో ఈస్ డూయింగ్ వెల్ విత్ బ్యాట్ అండ్ బాల్. ఇంకా ఆర్ఆర్ విషయానికి వస్తే ఆర్ఆర్ కూడా అంతే, వాళ్ళకు అవుట్ ఆఫ్ ఫామ్ లాగా కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళకి జాస్ బట్లర్ కూడా అవైలబుల్ గా లేడు. అండ్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ అంతా కూడా వెళ్ళిపోయారు బికాస్ దే ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఆ సిరీస్ ఉంది కాబట్టి. సో పెద్ద స్ట్రాటజీ అంటే ఏం లేదు, జస్ట్ పాజిటివ్గా వెళ్ళాలి, ప్లే వెల్ ఆన్ దట్ డే. ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎవ్రీ బాల్ బికమ్స్ వెరీ క్రూషియల్ ఇలాంటి నాకౌట్ గేమ్స్లో. సో ప్రతి ఒక్క బాల్ని ఎలా ఆడతారు అనేది ఇంపార్టెంట్. రైట్ మోహన్ గారు, అంటే ఇప్పుడు ఈ 4 టీమ్స్ గురించి ఏం చెప్తారు? ఆర్ఆర్ కావచ్చు, కేకేఆర్ కావచ్చు, ఎస్ఆర్హెచ్ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, ఈ 4 టీమ్స్లో ఉన్న ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఒక్కొక్క ప్లేయర్లో ఎవరు బలహీనమైన పొజిషన్లో కొనసాగుతూ ఉన్నారు? అంటే మీరు చూడండి, ఇప్పుడు రాకేష్ చెప్పిన కేకేఆర్లో నారాయణ్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. ఓకే, ఈజ్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్. యాక్చువల్లీ హిస్ నేమ్ ఈజ్ సూర్యనారాయణ. ఈజ్ అ తెలుగు పర్సన్, మదర్ టంగ్. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఏమవుతుందంటే సీనియర్ ప్లేయర్ వచ్చి ఒక క్యాప్టెన్ కూడా అడ్వైజ్ ఇవ్వచ్చు. అంటే ఇది వాళ్ళ బిఫోర్ ఎంటరింగ్ ద ఫీల్డ్ వాళ్ళు రూమ్లో మాట్లాడుకుంటారు. సో డెఫినెట్లీ కొంచెం అడ్వైస్ తీసుకోవచ్చు. బట్ ఈరోజు మ్యాచ్లో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, నాట్ ఓన్లీ యాజ్ ఎ కెప్టెన్, యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. And they have KS Bharat also. Manish Pandey is there, or KKR team low. And Andrew Russell is a good player from West Indies, and he should try to groom them. ఇట్లాంటి మంచి కాంబినేషన్ తోటి ఏమవుతుందంటే ఒక ప్లేయర్ని మోటివేట్ చేయాలండి. ఈ T20 ఫార్మాట్ ఆఫ్ గేమ్ అంటే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు చేయగలుగుతావు, నువ్వు యూ కెన్ డూ గుడ్ ఫీల్డింగ్, యూ కెన్ డూ గుడ్ బ్యాటింగ్, బౌలింగ్ అట్లా చేస్తే ఏమవుతుంది, దట్ ప్లేయర్ విల్ పెర్ఫార్మ్ వెల్. బికాజ్ ఐ హావ్ సీన్ ఇన్ సమ్ రంజీ ట్రోఫీ మ్యాచెస్లో ఒక ప్లేయరు డౌన్ఫాల్ అవుతాడు, దాన్ని డిపెండ్స్ అపాన్ ది కోచెస్ అండ్ ద సీనియర్ ప్లేయర్ ఎట్లా మోటివేట్ చేస్తారు. సో యూ షుడ్ టాక్ ఇన్ అ పాజిటివ్ వే. సో కేకేఆర్ హెస్ టు బీ ఆన్ ద టాప్, దే షుడ్ ట్రై టు విన్ ది మ్యాచ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే టుడే. అంటే విన్నింగ్ కాంబినేషన్లో ఎందుకు నేను అంటున్నానంటే దే హ్యావ్ రీచ్ ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ నుంచి వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ తోటే పోవాలి. అండ్ దే షుడ్ కీప్ ఆన్ పెర్ఫార్మింగ్. అంటే ఇది నాకౌట్ స్టేజ్, అంటే ఈ మ్యాచ్ ఓడిపోతే మనం అంటే ఫస్ట్ సెకండ్ లైన్ వస్తే ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కెప్టెన్ అండ్ ఆల్సో ది కోచెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెలెక్షన్ ఆఫ్ ది టీమ్ షుడ్ బి ద బెస్ట్ టీమ్ దే షుడ్ సెలెక్ట్. Right. So it depends upon how they play on that particular day. See, చాలా మంది ప్లేయర్స్ ఒక గ్రౌండ్ నుంచి ఇంకో గ్రౌండ్ తీసుకుపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా డౌన్ అవుతుంది. సో అట్లాంటి టెంపరమెంటల్ ప్లేయర్స్కు వీళ్ళు చూడాలి ఈ గ్రౌండ్ కండిషన్స్ ఎట్లుంటుంది అట్లాంటి. రైట్ సార్, రైట్. వెంకటేష్ గారు ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ సీజన్ మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కూడా కళ్ళకు కట్టినట్టు అంటే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతుక్కుపోయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మీద జరగబోయే మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి? స్కోర్స్ ఏ రకంగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే క్రికెట్ అభిమానులు ఎక్కువగా 4లు 6లకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు హైయెస్ట్ 6s ఈ సీజన్లో నమోదయ్యాయి.
ఇక మీద ఈ జరగబోయే మ్యాచెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి అంటారు? అసలు ఈసారి ఐపీఎల్ ఒక డిఫరెంట్ గా జరిగింది. మామూలుగా పెద్ద స్కోర్ రావడం 250లు 270లు 280లు రావడం ఒకటే కాదు, ప్లేయర్స్ అప్రోచ్ లో చాలా చేంజ్ కనిపించింది. స్ట్రైక్ రేట్ విపరీతంగా పెరిగింది. గతంలో ఏంటంటే 130, 140 స్ట్రైక్ రేట్ ఉంటే వెరీ గుడ్ స్ట్రైక్ రేట్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది సోషల్ మీడియాలో మీరు 130 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే మనం ట్రోల్ చేస్తాం. అలాంటి సిచ్యుయేషన్ ఎదురై, ఎందుకంటే నౌ డేస్ 200 స్ట్రైక్ రేట్ హాస్ బికమ్ ఎ నార్మ్ లైక్ థింగ్. పీపుల్ లైక్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసన్, మెగ్గర్, వీళ్ళందరూ కూడా 200+ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తారు. 200 కాకపోయినా మీరు 160, 170 స్ట్రైక్ రేట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా కనిపిస్తుంది. చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. ఈ ఐపీఎల్ అదే మన ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గతంతో పోలిస్తే ఈసారి చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. బౌలర్స్ ఆర్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ పనిష్మెంట్. ఏదో కొద్దిమంది బుమ్రా లాంటి బౌలర్స్ కొద్దిమంది తప్ప చాలా వరకు దే హావ్ టేకెన్ లాట్ ఆఫ్ స్టిక్. ఎప్పుడు లేనంత ఎక్కువ రన్స్ వాళ్ళు ధారాళంగా ఇవ్వడం అనేది మనం చూసాం. అది ఈసారి ఫీచర్ గా చెప్పుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈసారి ఫారిన్ స్టార్స్ తో పాటు మన ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది షైన్ అయ్యారు. శశాంక్ సింగ్ కావచ్చు, అశుతోష్ రాణా కావచ్చు, అశోక్ శర్మ, హర్షిత్ రాణా, ఇలా చాలా మంది ఇండియన్ యంగ్స్టర్స్ మనం గతంలో ఎప్పుడు పేర్లు వినని వాళ్ళు కూడా సార్ చాలా మంది బాగా పర్ఫామ్ చేశారు. దాంతో ఏంటంటే ఈ అన్క్యాప్ ప్లేయర్స్ కి ప్రత్యేకమైన రికగ్నిషన్ వచ్చింది. అభిషేక్ శర్మ అయితే ఇండియన్ టీమ్ లో ఎందుకు మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు. ఒక్కటేంటంటే సరైన స్పిన్నర్స్ ఎమర్జ్ కాలేదు. ఇండియన్ టీమ్ కి పనికొచ్చే సరైన స్పిన్నర్స్ ఎమర్జ్ కాలేదు. కానీ ఈసారి ఐపీఎల్ ఒక డిఫరెంట్ గా జరిగింది. ఈ ఐపీఎల్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే రాబోయే T20 వరల్డ్ కప్ లో మనం ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది కొంచెం డౌట్ ఉంది. కానీ వెంకటేష్ గారు, సమయం చాలా తక్కువగా ఉంది. అంటే ఫైనల్ కి రీచ్ అయ్యే టీమ్స్ అంటే మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ టీమ్స్ ఫైనల్ కి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీరు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం చెప్తారు? వారికి ఎటువంటి బెస్ట్ విషెస్ కన్వే చేస్తారు? ఫైనల్ కి వెళ్లే టీమ్స్ అంటే కేకేఆర్ లుక్స్ టు బి ది ఫేవరెట్. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి వీక్నెస్ కనబడట్లేదు. వాళ్ళకి బౌలింగ్ లో, బ్యాటింగ్ లో అన్నిట్లో బ్రహ్మాండ స్ట్రెంత్ ఉంది. దే హ్యావ్ 4 bowlers who have taken more than 15 wickets each. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ప్లస్ ఆర్సీబీని ఇప్పుడు ఆపడం చాలా కష్టం. ఆర్సీబీని ఫేస్ చేయాలంటే ఏ టీం అయినా ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు వరుసగా 6 మ్యాచ్లు గెలవడంతో పాటు చాలా ఎక్కువ మార్జిన్ తో గెలుస్తున్నారు. వాళ్ళు చాలా డామినేటింగ్ గా కూడా గెలుస్తున్నారు. సో ఆర్సీబీ, వీళ్ళు, ఎస్ఆర్హెచ్ మూడింటికే ఛాన్స్ ఉన్నాయి. ఆర్ఆర్ కి చాలా తక్కువ ఛాన్స్ ఉన్నాయని చెప్తారు. నన్ను అడిగితే కేకేఆర్ అండ్ ఆర్సీబీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ కంపేర్డ్ టు అదర్ టీమ్స్ అండ్ రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, అలాగే థ్యాంక్ యూ మోహన్ గారు, రాకేష్ గారు. నిజంగా ఐపీఎల్ 17 సీజన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. గతంలో జరిగిన మ్యాచెస్ కంటే కూడా, గతంలో జరిగిన సీజన్స్ కంటే కూడా ఐపీఎల్ 17 సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా వెళ్తుంది, స్కోర్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ఇక మీద జరిగే నాకౌట్ మ్యాచెస్ కూడా ఇంకా ఆసక్తికరంగా క్రికెట్ అభిమానుల్ని, ప్రేమికులను అయితే టీవీలకి, స్టేడియంలకి కట్టిపడేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏ మ్యాచ్ గెలిచినా కూడా అందరూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా ఉత్సాహంగా అయితే మ్యాచెస్ అన్ని సాగుతూ ఉన్నాయి. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు 10 TV.